కొలంబోలో జరిగిన టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్లో నెదర్లాండ్స్ పై పాకిస్తాన్ చచ్చి బతికినట్టయింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో పాకిస్తాన్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఒకనొక దశలో నెదర్లాండ్స్ విజయం ఖాయమని భావించిన పాక్ ఆల్రౌండర్ ఫహీమ్ అస్రం విధ్వంసకర బ్యాటింగ్ తో సీన్ మొత్తం రివర్స్ చేశాడు. 19వ ఓవర్లో ఏకంగా 24 పరుగులు పిండుకొని పాకిస్తాన్ గెలుపు ముంగిట నిలబెట్టాడు. అయితే 19వ ఓవర్లో తొలి బంతికే ఫహీమ్ ఇచ్చిన క్యాచ్ ను నెదర్లాండ్స్ ఫీల్డర్ నేలపాలు చేశాడు. ఆ క్యాచ్ పట్టి ఉంటే నెదర్లాండ్స్ విజయం సాధించి ఉండేది. ఆ లైఫ్ తో అతను చెలరేగిపోయాడు. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్ జట్టు 19.5 ఓవర్లలో 147 పరుగులకి ఆల్అౌట్ అయింది. ఓపెనర్ మైకేల్ లేవెట్ 24, అలాగే కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 37 పరుగులతో రాణించడంతో నెదర్లాండ్స్ ఒక దశలో పటిష్టంగా కనిపించింది. అయితే పాకిస్తాన్ బౌలర్ సల్మాన్ మిర్జా 3 వికెట్లతో అద్భుతమైన స్పెల్ తో నెదర్లాండ్ ఇన్నింగ్స్ ను దెబ్బతీశాడు. నెదర్లాండ్స్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. చివరి 20 పరుగుల వ్యవధిలోనే నెదర్లాండ్స్ 6 వికెట్లను కోల్పోవడం గమనార్హం. ఇక 148 పరుగుల లక్ష్య ఛేదంలో పాకిస్తాన్ మొదట్లో మంచి ఆరంభమే దక్కినా ఆ తర్వాత బాబర్ ఆజం, సామ్ అయూబ్ త్వరగానే పెవిలియన్ చేరారు. ఫర్హాన్ 47 పరుగులతో పోరాడిన మధ్యలో వరుసగా వికెట్లను కోల్పోవడంతో పాకిస్తాన్ 114 పరుగులకి 7 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. చివరి 12 బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన స్థితిలో ఫహీమ్ అస్రఫ్ 11 బంతుల్లోని 29 పరుగులతో చెలరేగిపోయాడు. అయితే ఫహీమ్ అస్రఫ్ ఇచ్చిన క్యాచ్ ని నెదర్లాండ్స్ నేలపాలు చేయడంతో పాకిస్తాన్ బతికిపోయింది. ఇక ఆఖరి ఓవర్ లో లక్ష్యాన్ని చేరుకొని విజయం సాధించింది పాకిస్తాన్. అయితే ఫహీమ్ అస్రఫ్ ఇచ్చిన క్యాచ్ ని నెదర్లాండ్స్ పట్టి ఉంటే పాకిస్తాన్ చెత్త రికార్డు మూట కట్టుకొని ఉండేది. ఇప్పటికే భారత్ తో బహిష్కరణ అంటూ చెప్పుకొచ్చిన పాకిస్తాన్ కు ఈ ఓటమి కూడా తోడైంటే గ్రూప్ దశ నుంచి ఇంటి ముఖం పట్టే అవకాశం ఉండేది. ఎలాగోలా అంది వచ్చిన లైఫ్ ను సద్వినియోగం చేసుకొని పాకిస్తాన్ బయటపడింది. లేకుంటే తొలి మ్యాచ్ లోనే అవమానకరమైన ఓటమిని ఎదుర్కొని ఉండేది.